కుకట్పల్లి వసంత్ నగర్లో ఎన్టీఆర్ 30వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ₹2 కిలో బియ్యం అందించి పేదల ఆకలి తీర్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్కు దక్కిందని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఎన్టీ రామారావు పాటు తిరిగాను. ఎన్టీ రామారావు కార్లో కూడా నేను తిరిగాను. ఎన్టీఆర్ గారు ₹2 బియ్యం తెచ్చి నిరుపేదలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ పటేల్ పడవారు వ్యవస్థను తీపిచ్చి ఒక చరిత్ర సృష్టించి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన ఎన్టీఆర్ అంటే ఒక కులానికో ఒక మతానికో మనిషి కాడు. ఆయన భగవంతుడు. ఆయన మన దేవుళ్ళని చూడలేము, కానీ ఆయనను చూసే కృష్ణుడు ఎట్లుంటాడా, రాముడు ఎట్లుంటాడా అనేటువంటి పబ్లిక్ తెలుసుకున్నటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నటుడిగా జీవితంలో పుట్టాడు కూడా. అంత గొప్ప నాయకుడు. అందుగురించే నేను కుక్కట్పల్లిలో చాలా మటుకు ఎన్టీఆర్ నగర్లని, నందమూరి నగర్లని కాలనీల పేర్లే పెట్టించారు. అదేవిధంగా వసంత నగర్లో, అదేవిధంగా మోతీ నగర్లో కూడా విగ్రహాలు పెట్టారు. సుమారుగా నేను 30-35 ఏళ్లలో ఎన్టీఆర్ విగ్రహాలు సుమారుగా 10 నుంచి 20 దాకా ఇక్కడ, అదేవిధంగా ఎల్లంబండ కానీ అక్కడ కానీ అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా చేశాం. ఎన్టీఆర్ చేసినటువంటి గొప్పతనాన్ని ఈరోజు మా అందరినీ లీడర్లను తయారు చేసింది. నాస్ వంటి ఒక నిరుపేద కూడా ఎమ్మెల్యే ఏంటంటే అది ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్పతనం చెప్పుకుంటేనే ఈరోజు మేము ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా వసంత నగర్లో కేఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాన్ని ఆ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారి సౌజన్యంతో, ఆయన సహకారంతో కేఎస్ఎస్ వాళ్ళు ఈ విగ్రహాన్ని 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ విగ్రహానికి ఈరోజు నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా కేఎస్ఎస్ వాళ్ళు మేము అందరం కలిసి అన్నగారిని గుర్తు తెచ్చుకుని ఆయనకి అంజలి ఘటించి ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఉన్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నానుడితోటి వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఆశయంగా తీసుకుని మేమందరం కూడా సమాజ సేవ చేస్తాం. ఆయన ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజల కోసం కష్టపడతామని తెలియజేసుకుంటా ఉన్నాం.